హాయ్ అండి అందరికీ. నేను మీ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం సింపుల్గా ఫ్రంట్ స్లిట్ ఓపెన్గా ఉండే కుర్తీ చాలా ఈజీగా ఎలా కట్ చేసి కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, దానికోసం నేను 2.5 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నానండి. తర్వాత దాని లెంత్ మనం కొలతలు ఇచ్చారండి నాకు. దాని లెంత్ వచ్చేసి 44 ఇంచెస్. ఒక 2 ఇంచెస్ నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అలాగే దాని ఫుల్ షోల్డర్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. ఇది పెద్ద సైజ్ కుర్తీ అండి. ఈ డిజైన్ క్లాత్లో కొద్దిగా మార్కింగ్ కనపడట్లేదు కదా ఫ్రెండ్స్. నేను చెప్పేది వినండి, దాన్ని బట్టి అర్థం చేసుకుంటారు. ఫుల్ షోల్డర్ 8 ఇంచెస్ అండి. షోల్డర్ కోసం నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఆర్మ్ హోల్ డౌన్ 8 ఇంచెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత నడుం కోసం 14 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, అలాగే హిప్ కట్ల కోసం 23 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని ఇవన్నీ లైన్స్ కొట్టుకున్నానండి. మీకు వివరంగా అర్థం అవటం కోసం నేను చాలా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోస్లో మీకు మంచిగా మార్కింగ్ కూడా చూపిస్తాను. ఈ క్లాత్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంది కాబట్టి మనకు కొద్దిగా మార్కింగ్ కనపడట్లేదు. చూసారా, ఇప్పుడు నేను అన్ని లైన్స్ కొట్టుకుంటున్నానండి. అయితే మనం నా నడుంకి లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. దానికి 1 ఇంచెస్ మనం లూజింగ్ కలుపుకోవాలి, ప్లస్ 2 ఇంచెస్ వచ్చేసి మార్జిన్ కోసం అండి. మొత్తం 13 ఇంచెస్ నడుం కోసం. హిప్ దగ్గర వచ్చేసి 12 ఇంచెస్ అండి. దానికి ఒక 2 ఇంచెస్ కలుపుకున్నాను. ఇవి మొత్తం లైన్స్ అయితే డ్రా చేసుకున్నానండి. చూసారా, ఇప్పుడు పైన హిప్ దగ్గర మనకి ఎంత లూజ్ వచ్చిందో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కింద మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు కిందకి 1 ఇంచ్ మార్జిన్ సరిపోతుందండి కట్స్కి ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి. మనం ఇవన్నీ కలిపి మనం చక్కగా లైన్స్ అయితే డ్రా చేసుకుని ఇప్పుడు నెక్ షేపులు డ్రా చేసుకుందామండి. నాకు వెనక ముందు రౌండ్ నెక్లే, అవి కూడా సింపుల్ అండి. సింపుల్, ఏ డిజైన్ లేకుండా రౌండ్ నెక్లే. అందుకని నేను రౌండ్ నెక్లు డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఆర్మ్ హోల్ సైడు ఆర్మ్ రౌండ్ కూడా డ్రా చేసుకుంటున్నాను. నాకైతే కరెక్ట్గా వచ్చిందండి. 9.5 ఇంచెస్ కరెక్ట్గా సరిపోయింది. మనం మార్జిన్ వదిలేసి కొలుసుకోవాలండి. మనం ఏదైతే లైన్ డ్రా చేసుకున్నామో ఆ లైన్ కింద నుంచి. చూసారా, ఇప్పుడు నేను నడుం దగ్గర అలాగే హిప్ దగ్గర మన మార్జిన్ ఎంతవరకు ఉందో అది కలిపి ఓ చిన్న కట్స్ పెట్టుకున్నాను వాటన్నిటికీ. ఇప్పుడు మిగతా క్లాత్ని మళ్ళీ మనం చక్కగా ఉల్టా సీదా పరుచుకుని ముందు వైపు 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగా వదిలేసుకోవాలండి. మన నెక్ వైపు 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకుని మనం సేమ్ మార్కింగ్ బ్యాక్ పార్ట్ లానే సేమ్ అలానే కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మన నెక్ వైపు ఇప్పుడు మనకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. అంటే నెక్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా వస్తుందన్నమాట మనకి. అదే కట్ చేసుకున్నానండి ఈ బ్యాక్ పార్ట్తో. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 18 ఇంచులండి. అయితే కింద ఫోల్డింగ్ కోసం నేను 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను. మొత్తం 19 ఇంచులు. 19 ఇంచులు తీసుకుని నేను ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఏ లైన్ అయితే డ్రా చేసుకున్నానో అక్కడ నుంచి 3.5 ఇంచులు నుంచి ఒక 2 గీతలు ఎక్స్ట్రా ఉండేలాగా కిందకి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కర్వ్ అయితే డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. కింద లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ ఉంది. అంటే టోటల్ 13 ఇంచెస్ అలా అన్నమాట. ఇలా ఇప్పుడు హ్యాండ్ మనం ఫ్రంట్ సైడ్ లోతు తీస్తాం కదా ఫ్రెండ్స్, దానికోసం ఒక చిన్న చిట్కా అయితే ఇవి ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. చూడండి, మన మార్జిన్ ఏదైతే ఉందో ఆ మార్జిన్ ముందుకు జరిపేసి ఇలా పట్టుకుంటే మనకి పైన ఎక్స్ట్రా వచ్చిందాన్ని కట్ చేసి తీసుకున్నాం అనుకోండి, మనకి ఫ్రంట్ లోతు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్ళిపోదామండి. స్టిచ్చింగ్ కోసం మనం ఫ్రంట్ సైడ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అవి ఓపెన్ చేసేసుకోవాలండి. అంటే మన ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 2 భాగాలు అయిపోతుంది. ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ కదా. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకుని 2 ఇంచుల చొప్పున పొడవాటి పట్టీలు కట్ చేసి తీసుకున్నానండి. కట్ చేసి తీసుకుని ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ రైట్ ఉంది కదా, ఇప్పుడు వీటికి నేను ఆ పీసులు అయితే అటాచ్ చేసి మనం బ్లౌజ్కి ఉక్సులు పట్టి కాజల్ పట్టి కుట్టుకుంటాం కదా ఫ్రెండ్స్,
సేమ్ అలానే నేను అటాచ్ చేసి ఆ పట్టీలు అయితే మడ్ చేస్తున్నాను. అయితే బ్లౌజ్కి అయితే ఆ కాజాల పట్టి బయటికి ఉంచేలాగా చేస్తామండి. దీనికి అవసరం లేదు మనం, ఎందుకంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి. దీన్ని కూడా లోనికి మడ్ చేసి కొంచెం ఆ మధ్యలో ఉన్న స్ట్రైప్స్ అనేవి కొంచెం మందంగా ఉండడం కోసమే అనమాట. చూసారా, ఇలా నేను అటాచ్ చేసేసుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు 2 ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఇలా జాయింట్ చేశానండి. కింద వచ్చేసి 12 ఇంచెస్ 11 ఉంచుకోవచ్చు, 12 ఉంచుకోవచ్చు. నేను 12 ఇంచెస్ ఉంచుకున్నాను. కింద నుండి 12 ఇంచెస్ వదిలేసి అక్కడి వరకు జాయింట్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్కులు ఇది వితౌట్ లైనింగ్ కదండి, కాటన్ది కదా, లైనింగ్ ఏమి వేయించుకోవట్లేదు కదా, అందుకని నేను నెక్ నార్మల్గా మన బ్లౌజ్కి ఎలా తిప్పుతామో అలా తిప్పేస్తున్నానండి. దానికోసం క్రాస్ పీసులు కట్ చేసుకుని ఫ్రంట్ బ్యాక్ 2 రౌండ్ నెక్లే కాబట్టి నేను ముందు ఫ్రంట్ నెక్ అయితే నీట్గా లోని వైపుకి మడిచి పైనుంచి ఒక కుట్టేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ అయితే లోనికి మడవట్లేదు ఫ్రెండ్స్, ఎందుకో నేను చెప్తాను. లోనికి మడవకుండా దాన్ని అలా పెట్టి మనం షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు కానీ అలానే ఉంచి కుట్టామంటే షోల్డర్ దగ్గర చాలా నీట్గా వస్తుంది. మీకు నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఈజీగా కనపడేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను ఫ్రెండ్స్. ఇది డిజైన్ ప్రాబ్లం వల్ల మంచిగా కనపడట్లేదు, కొద్దిగా అడ్జస్ట్ అయ్యి చూడండి. మనం షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు చాలా నీట్గా ఉంటుందండి అలా చేసామంటే. ఖర్చు అనేది మెడ వైపున బయటకు కనపడకుండా నీట్గా ఉంటుంది. తర్వాత నేను జాయింట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, మీకు తెలుస్తుందో లేదో. ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాను షోల్డరు. తర్వాత నేను నెక్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారా, ఇప్పుడు బ్యాక్ నెక్ ఏదైతే ఆ పట్టి లోనికి మడిచి నేను కుట్టలేదు కదా, అది ఇప్పుడు మడిచి కుట్టామంటే ఈ మెడవైపు ఉండే షోల్డర్ దగ్గర ఖర్చు అనేది బయటికి కనపడకుండా నీట్గా ఉంటుందన్నమాట. అది ఇప్పుడు ఆ మెడ చుట్టువైపులా పైనుంచి ఒక కుట్టేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు వీటికి హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం ఫ్రెండ్స్. హ్యాండ్స్ జాయింట్ చేసుకుని హ్యాండ్స్ కింది వైపున ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నానండి నేనైతే. మీరు ఏదైనా ముందు నేను మంచి డిజైన్స్ మీకు చెప్తాను. ఇప్పుడు ఇదైతే ప్లెయిన్ కాబట్టి ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉండాలని నేను ఇది సింపుల్గా ఈ మెథడ్లో చూపించాను ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ కింది వైపు నుంచి ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు 1కి 2 స్టిచ్లు వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం కలిపి పట్టుకుని మనం సైడ్ ఫిట్టింగ్ అయితే మన హిప్ కట్టు పెట్టుకున్నాం కదా, అక్కడి వరకు మనం ఏదైతే లైన్స్ డ్రా చేసుకున్నామో అదే లైన్ ప్రకారం మనం కింది వరకు హిప్ కట్టు వరకు వేసేయాలండి. కుట్టు పైనుంచి కింది వరకు వేసుకుంటూ వెళ్ళిపోవటమే. సేమ్ ఇదే మార్కింగ్ని మీరు ఫోల్డ్ చేసి పట్టుకుని రెండో సైడ్ కూడా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ కుర్తీని హాఫ్కి ఫోల్డ్ చేశారనుకోండి, ఇప్పుడు ఈ మార్కింగ్ మనం ఈ స్టిచ్చింగ్ ఎక్కడైతే చేసామో దాన్ని బట్టి సెకండ్ వైపును డ్రా చేసుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. చూసారా, నేను హిప్ వరకు అయితే స్టిచ్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలానే రెండో వైపును కూడా స్టిచ్ వేసేసుకుంటున్నాను. తర్వాత మనం కింద కట్స్ ఉన్నాయి కదా, ఆ కట్స్ని ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది, చూడండి, నీట్గా కూడా ఉంటుంది. ఇంత సింపుల్గా అయిపోయేదానికి మనం బయట ఎక్కడో ఎక్కువ డబ్బులు ఇచ్చేసి కుట్టించాల్సిన అవసరం లేదు కదా ఫ్రెండ్స్. ముందు మీరు నేర్చుకునేటప్పుడు ఇలాంటి సింపుల్ డిజైన్స్ చేశారంటే, కుట్టుకున్నారంటే మీకు స్టిచ్చింగ్ అలవాటు అవుతుంది. అలాగే మంచి మోడల్స్ నేర్చుకోవాలన్న పట్టుదల పెరుగుతుందండి. కాబట్టి ముందుగా హెవీ డిజైన్స్ కాకుండా ఇలా సింపుల్గా ఉండే వాటి మీద ట్రై చేయండి. సింపుల్ చేస్తే ఈజీగా మనకి డిజైన్స్ అనేవి అర్థం అవుతాయి ఫ్రెండ్స్. ఇది నార్మల్ కుర్తీ కాదు, అలానే హెవీ మోడల్ కాదండి, చాలా సింపుల్గా డీసెంట్గా బాగుంటుంది ఇది వేసుకుంటే. చూసారా, ఇప్పుడు నేను కట్స్
అయితే స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కట్స్ స్టిచ్ చేయటం కోసం ఇప్పుడు మనకి ఎక్కడైతే స్టిచ్చింగ్ సైడ్ జాయింటింగ్ ఆపేసామో అక్కడ నుంచి మనం కిందికి ఒక 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి కిందికి 1 ఇంచ్ మీరు ఒక సైడున అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్తో పట్టుకుని 1 ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేసి మీరు లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆ 1 ఇంచ్నే ఎక్కడికైతే ఫోల్డింగ్ చేశారో ఆ ఫోల్డింగ్ కన్నా బయటకున్న ఆ 1 ఇంచ్ క్లాత్ని లోపలికి చిన్నగా ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉండేలాగా మడతేసి పట్టుకున్నారంటే మీకు 1/2 ఇంచు కట్స్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. దాన్ని అలా మనం కుట్టుకుంటూ వచ్చేయటం. చూసారా ఆ కుర్తీ ఎంత సింపుల్గా నీట్గా ఉందో. నాకు ఇది ఫ్రంట్ సైడ్ అది బాగా సింపుల్గా ఉందని నేను చిన్న డిజైన్ అయితే దీన్ని రెడీ చేశాను ఫ్రెండ్స్. వేరే కలర్ క్లాత్తో బటన్స్ పెట్టి కింద ఫ్రంట్ స్లిట్ దగ్గర కూడా పెట్టాను. బాగుందా? బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.